Hi friends, how are you all of you? So in this video we'll discuss about another nice important problem regarding electrostatics. Board by chudandi. Under the action of a given Coulomb force, the acceleration of an electron is given by 2.5 into 10 power 22 meter per second square. The magnitude of the acceleration of a proton under the action of same force is nearly equal to dash A 1.6 into 10 power minus 19, B 9.1 into 10 power 31, C 1.5 into 10 power 19, D 1.6 into 10 power 27 meter per second square. సో ఈ ప్రాబ్లం చాలా చిన్న ప్రాబ్లం అండి. ఏమంటారు చూడండి ఒకసారి. అండర్ ద యాక్షన్ ఆఫ్ ఎ గివెన్ కూలుమ్ ఫోర్స్, ఓకే, ది యాక్సలరేషన్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్ ఇచ్చాడు. ఓకే అండి, ఎలక్ట్రాన్ యొక్క యాక్సలరేషన్ ఇచ్చాడు. ఎలక్ట్రాన్ యాక్సలరేషన్ దట్ ఈజ్ ఏ సఫిక్స్ సి ఎంత ఇచ్చాడు? 2.5 into 10 power 22 meter per second square. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటున్నాడు, దెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ఎ ప్రోటాన్. ప్రోటాన్ అంటే తెలుసు కదా, లైక్ హైడ్రోజన్ ఆటమ్ 1H1. ఓకేనా? సో ఈ ప్రోటాన్ యొక్క యాక్సలరేషన్ ఎంత అన్నాడు అంటే, యాక్సలరేషన్ ఆఫ్ ఏ ప్రోటాన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండర్ ద సేమ్ ఫోర్స్ అన్నాడు. అంటే సేమ్ అంటే ఫోర్స్ ఈజ్ కాన్స్టెంట్ ఇక్కడ. అంటే మనకి న్యూటన్ సెకండ్ లా ప్రకారం వాట్ ఈజ్ ఫోర్స్? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్ ఫ్రమ్ న్యూటన్స్. ఓకే, ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా we know force is equal to mass into acceleration. But ఇక్కడ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుంది? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఓకే, సో ఎఫ్ ఎలక్ట్రోస్టాట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ. బట్ ఇక్కడ ఏం చెప్పాడు కండిషను? ది మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద యాక్సలరేషన్ ఆఫ్ ప్రోటాన్ అండర్ ద యాక్షన్ ఆఫ్ సేమ్ ఫోర్స్. అంటే ఇక్కడ ఫోర్స్ ఈజ్ కాన్స్టెంట్. గివెన్ ఫోర్స్ ఈజ్ కాన్స్టెంట్ అంటే అర్థం ఏంటి? ఎంఏ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దేర్ ఫోర్ ఏమవుతుంది? M1A1 is equal to M2A2 is equal to constant from the given. M1 అంటే mass of the electron, A1 అంటే mass of the electron, M2 mass of the proton, and A2 that you have to find out that is the acceleration of the proton. So substitute చేద్దాం. ఇక్కడ వాల్యూ చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. M1 mass of the electron, ఓకేనా, that is given by ఎంత? mass 9.1 into 10 to the power of how much? 31 kgs minus 31. 9.1 into 10 to the power of minus 31 kgs mass of the electron. అలాగే యాక్సిలరేషన్ ఆల్రెడీ ఇచ్చారు మనకి. ఇదిగోండి యాక్సిలరేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ దట్ ఈస్ నథింగ్ బట్ A1. యాక్సిలరేషన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎంత ఇచ్చాడు? 2.5 into 10 power 22 meter per second square. ఓకేనా, క్లియర్గా రాద్దాం అక్కడ. ఓకేనా, మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇచ్చాడు, దట్ ఈస్ నథింగ్ బట్ M1. అలాగే A1 కూడా వచ్చాడు గివెన్. నా వాట్ ఈస్ M2? ఇక్కడ మాస్ ఆఫ్ ద ప్రోటాన్. M2 అంటే ఏంటి? మాస్ ఆఫ్ ద ప్రోటాన్ ఎంత? ఆల్రెడీ మనకు తెలుసు కదా, ఫ్రమ్ న్యూట్రల్ కార్బన్ ఆటమ్ 1 అటామిక్ మాస్ యూనిట్. ఒక AMU డెఫినేషన్ నుంచి మనం ఆల్రెడీ డిరైవ్ చేసాం ప్రీవియస్ వీడియోస్లో. 1.66 లేదా 1.67 ఇంటూ 10 to the power of minus 27 kgs in MK system, minus 24 grams లేదా minus 27 kgs. అది M2. అలాగే A2 అంటే మనం వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ A2 దట్ ఈస్ యాక్సలరేషన్ ఆఫ్ ద ప్రోటాన్. ఈ వాల్యూస్ అన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తుంది ఫార్ములాలో. M1A1 ఈజ్ ఈక్వల్ టు M2A2. M1 9.1 into 10 to the power of minus 31 into A1 that is 2.5 into 10 power 22 is equal to M2 mass of the that is proton 1.67 into 10 power minus 27 that is into A2. That's all. కింద తీసుకొచ్చేయండి. 9.1 into 10 power minus 31 into 2.5 into 10 power 22 by దీని కింద పట్టుకొచ్చేయండి 1.67 into 10 power minus 27 which is equal to A2. నోట్ చేసుకోండి, క్యాలిక్యులేట్ చేయాలి కదా మనం, అట్లీస్ట్ నియరెస్ట్ ఆన్సర్ మనం. సో ఐమ్ రబ్బింగ్ దిస్ వన్, రైట్. చూడండి, నియరెస్ట్ ఆన్సర్ మనకు అడిగాడు. సో ఆ చాయిస్లో నియరెస్ట్ ఆన్సర్ మనం ఫైండ్ చేయాలి. ఫస్ట్ మనం పవర్ సాల్వ్ చేద్దాం. ముందు ఈ వాల్యూస్ వేసేద్దాం. 9.1 into 2.5 ఇంకెంత ఉంది? కిందనేమో 1.67
ఇప్పుడు పవర్స్ వేద్దాం. 10⁻⁻31 ఓకేనా, అయిపోయింది. ఇది 22, దట్ ఈస్ +22. అలాగే దీన్ని పైకి పట్టుకెళ్ళిపోతే +27. ఓకేనా, ఇంకేముంది అన్న అయిపోయినట్టుగా ఇది అయిపోయింది. ఓకే, మనం దీని జాగ్రత్త ఇక్కడ డెసిమల్ ఉంది కాబట్టి దీన్ని 91/10. ఓకేనా, పోలే ముందు రాసేద్దాం. /10 ఇంటూ అలాగే 2.5 దట్ ఈస్ 25/10. అలాగే 1.67/100 పైకి వెళ్ళిపోతుంది ఇది కూడా. ఓకేనా, సో ఇది 100/167 రాసుకోవచ్చు కదా, బికాజ్ 1.67/100 అది పైకి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది 10². ఇది మాత్రం కిందనే ఉంటుంది. ఓకేనా, నౌ ఇది 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 క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. నౌ మిగిలింది మనకి ఏంటి ఇక్కడ 91 × 25/167 × 10⁻⁻. ఇక్కడ మిగిలిన ఏంటి ఇక్కడ మనకి 49 ఇది కదా. 22 + 27 దట్ ఈస్ 49 లోంచి 31 తీసేయండి, +49 ఎంత అవుతుంది? 9లో 1 తీస్తే 8 దట్ ఈస్ +18, 10⁻18 +18. నౌ యూ హ్యావ్ టు సాల్వ్ దిస్ వన్. ఏంటిది 91 × 25 చేసి మనం చాలా జాగ్రత్తగా దాన్ని ఫ్రేమ్ చేసుకోవాలి. సో 91 × 25 ఎంత అవుతుంది మనకి? 5 1 5 9 45, 2 1 2 2 9 18, దట్ ఈస్ 5 7 12 1 2275/165. నౌ 167, ఈ 167 మనం డివైడ్ చేసేయండి. 2275 యూ హ్యావ్ టు డివైడ్, ఎందుకంటే మనకి ఈ నియరెస్ట్ ఆన్సర్ మనం యూ హ్యావ్ టు షో యాక్సలరేషన్ ఆఫ్ ద ప్రోటాన్. ఆ వాల్యూస్ అన్ని మనం కరెక్ట్గా చాలా జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవాలి. రైట్, 167 ఎన్ని టైమ్స్ పోతుంది? 167 here 167 ఫర్ ఎగ్జాంపుల్ విల్ ట్రై 2 టైమ్స్ ట్రై చేద్దాం. 2 7 14, 1 2 12 13, 2 1 2 3 అవ్వదు. సో యూ హ్యావ్ టు గో ఫర్ 1 టైమ్. 2 టైమ్స్ వెళ్తే 2 7 14, 1 2 6 12 13, 1 2 3 అవ్వదు. సో 1 టైమ్ దట్ ఈస్ 1 6 7 0 12 5 కింద దించండి. ఇప్పుడు 167 ఎన్నిసార్లు పోతుంది? విల్ సీ ఫర్ 6 టైమ్స్, జస్ట్ ట్రైల్ అనదర్ 6 టైమ్స్. 1 6 7 6 6 7 42, 2 4 6 36, 0 4 6 1 6 10 ఎక్కువైపోతుంది. సో 5 ట్రై చేద్దాం. 5 టైమ్స్ 1 6 7 × 5 5 7 35 5 3 3 3 1 8 30. ఇది కూడా ఎక్కువైపోతుంది. 5 విల్ ట్రై ఫర్ 4s. ఓకేనా, 4s. ఇది రబ్ చేద్దాం, బికాజ్ యూ హ్యావ్ టు డివైడ్ అండి, కరెక్ట్గా మనం చేయాలి, తప్పదు. యూ హ్యావ్ టు గో 167 × 4 4 7 28 8 2 4 6 24 6 2. ఓకే, 1 5 6. ఇది కూడా ఎక్కువైపోతుంది. సో లెట్ us go for 3. 167 × 3 7 1 2 3 18 19 0 2 3 1 3 4 5. సో 3 టైమ్స్ పోతుందండి. 3 7 21 1 2 3 6 18 20 0 2 3 1 3 4 5. సో ఎంత పోయింది ఇక్కడ? 4, ఇది 0 1. సో ఇక్కడ మనకి పాయింట్ పెట్టి ఇంకొక 0 తీసుకుందాం. నా 1040 కాబట్టి ఇందాక మనం ఆల్రెడీ చేసాం, 6 టైమ్స్ వెళ్ళొచ్చు. బికాజ్ 6 టైమ్స్ అంటే 6 7 42. ఓకేనా, 2 4 36 40 0 4. ఓకే, ఇఫ్ యూ గో ఫర్ 7 టైమ్స్ వెళ్తే ఎంత అవుతుంది? ఎక్కువ అయిపోతుంది. చూడండి, యూ గో ఫర్ 167 × 7 7 7 14. ఇది డివిజన్ అండి, మ్యాథ్స్ యూ హ్యావ్ టు డూ ఇట్. డైరెక్ట్ ఇవ్వండి కావద్దు. 7 7 49 9 4 7 6 42 46 4 7 1 1 1 6 అవ్వదు. సో బెటర్ 6. సో 6 ఎంత అవుతుంది? 1 0 0 2. చెక్ చేసుకోండి. 6 7 42 2 4 6 36 0 40 0 4 6 1 10. సో ఇక్కడ ఎంత ఉంది మనకి? బ్యాలెన్స్ 8 3. మీకు కావాలంటే ఇంకో డెసిమల్ చేసేవచ్చు, లేదా అక్కడ ఆపేయవచ్చు, ఎందుకంటే మనకు ఆన్సర్స్ 1 డెసిమల్ ఉంది. సో మనకు వచ్చిన ఆన్సర్ ఇక్కడ మామూలుగా 13.6 వచ్చింది. చూడండి, యాక్చువల్గా 13.6 × 10⁻18 వచ్చింది. కానీ నియరెస్ట్ ఆన్సర్ అన్నాడు ఇక్కడ మనకి. నియరెస్ట్ ఆన్సర్ అంటే మనకి డెసిమల్ ఇక్కడ షిఫ్ట్ చేద్దాం. అంటే 10 × 10 చేస్తే డెసిమల్ ఇక్కడికి వస్తుంది. అప్పుడు ఎక్కడికి వస్తుంది? 1.36 × 10⁻19 వచ్చింది మామూలుగా. సో 1.36 ఇక్కడ ఆల్రెడీ వాడు ఏం చెప్పాడు?
ఆన్సర్ నీరర్ ఆన్సర్ అడిగాడు. నీరర్ అంటే 1.3, ఇది 1.6 ప్లస్ ఇక్కడ మనకి 19 ప్లస్ 19 ఉంది. సో ఇది మైనస్ అండ్ ఛాన్స్ లేదు. 9.1 ఛాన్స్ లేదు. నౌ చెక్ దిస్ వన్ 1.5 ఇంటూ 10⁻19 ఉంది. ఇక్కడ 1.36 అంటే 6 అనేది ఇక్కడ ఆల్రెడీ 3కి 36 ఉంది. సో ఐదర్ 1.36 వదిలేవచ్చు, లేదా నెక్స్ట్ ఆన్సర్ చెక్ చేయండి 1.6 ఇంటూ 10⁻27, ఇది కూడా అవే ఛాన్స్ లేదు. వాడు అడిగింది ఏంటి నియరెస్ట్ ఆన్సర్. నియరెస్ట్ అంటే ఇట్ మే బి 1.36 ఉంది, కానీ అక్కడ లేదు, అది 1.5 ఉంది. సో బెటర్ యూ కెన్ టేక్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? 1.5 ఇంటూ 10⁻19 meter/second² is the acceleration of the proton. That is the nearest answer. ఎందుకంటే ఇవేమి మ్యాచ్ అవ్వట్లేదు. ఇవన్నీ 1.6 ఉంది, 9.1, ఇది 1.627 ఉంది, ఇది 19 కాబట్టి ఇది నియరెస్ట్, అది +19. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? అగైన్ విల్ కమ్ అప్ విత్ అనదర్ నైస్ వీడియో.